ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. బాగున్నారా మీరంతా? గుడ్ మార్నింగ్. మీ కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారా? అన్ని విషయాల్లో మీరు దీవెన పొందాలని, ఆశీర్వాదం పొందాలని, ఆధ్యాత్మిక జీవితంలో పటిష్టంగా ఉండాలని, దేవుని మందిరములో నాటబడిన వారు మీరందరూ వర్ధిల్లాలని ప్రతిరోజు మీకోసం బలంగా ప్రార్థన చేస్తున్నాము. రాజమహేంద్రవరంలోని క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మరియు జాన్ వెస్లీ ఇంటర్నేషనల్ మినిస్ట్రీస్ ప్రేయర్ పార్ట్నర్స్ అందరూ కూడా మీకోసం చాలా బలంగా ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు వాగ్దానం కోసం కనిపెడుతున్నారు కదా. గ్రంథాలు తెరుద్దాం. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగం చదువుకుందాం. రోమన్స్ చాప్టర్ 8 and verse 28. ద బైబిల్ సేస్, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుమో. ఎంత చక్కని మాట. ఈ వాగ్దానం తెలియని వారు ఎవరు లేరు కదా. బైబిల్ గ్రంథంలో రోమీలకు రాసిన పత్రిక ఉన్న ప్రాధాన్యత మనందరికీ తెలుసు. అయితే రోమా పత్రికలో 8వ అధ్యాయానికి ఉన్న ప్రాముఖ్యత ఇంకా చాలా గొప్పది. ఎందుకోసం అంటే ఈ అధ్యాయ ప్రారంభం క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అనే మాటతో ప్రారంభించబడుతుంది. దెర్ ఈస్ నో కాండమ్నేషన్ ఫర్ దోస్ హూ ఆర్ ఇన్ జీసస్ క్రైస్ట్. అయితే ముగింపు దగ్గరికి వచ్చేసరికి పౌలు మహాశయుడు ఏమంటాడంటే, క్రీస్తు ప్రేమలో నుండి ఏ ఒక్కరూ మనల్ని ఎడబాపనేరరు. నో వన్ కెన్ సెపరేట్ అస్ ఫ్రమ్ ద లవ్ ఆఫ్ గాడ్. అంటే ప్రారంభంలో నో కాండమ్నేషన్ అన్నాడు, ముగింపులోకి వచ్చేసరికి నో సెపరేషన్. దిస్ చాప్టర్ బిగిన్స్ విత్ నో కాండమ్నేషన్ అండ్ ఎండ్స్ విత్ నో సెపరేషన్. క్రీస్తు ప్రభులో ఉన్న వారికి ఉన్న ఆధిక్యత ఎంత గొప్పదో పరిశీలించాలి. అయితే ఈ అధ్యాయంలోని మిగతా వచనాలు జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే 28వ వచనం దగ్గరికి వచ్చేసరికి పౌలు భక్తుడు అంటాడు, దేవుని ప్రేమించు వారికి. చెప్పండి, ఎవరిని ప్రేమించు వారికి? దేవుణ్ణి. చాలాసార్లు మనం దేవుణ్ణి ప్రేమించాల్సిన మనం లోకాన్ని ప్రేమిస్తూ ఉంటాం. యోహాను భక్తుడు అందుకునే అంటాడు, లోకాన్ని ప్రేమించకండి, లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డమ్మం. మీలో ఏ ఒక్కరు లోకాన్ని ప్రేమించొద్దు, లోకంలో ఉన్న వాటిని ప్రేమించకండి. అలా కనుక ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదని అపోస్తలుడైన యోహాను తన పత్రిక రాస్తూ మాట్లాడతాడు. అంటే ఒక మనిషి దేవుణ్ణి ప్రేమిస్తాడా లేదా లోకాన్ని ప్రేమిస్తాడా? రెండూ ప్రేమిస్తానంటే అవదు. రెండింటినీ ప్రేమించలేము ఎప్పుడు కూడా. అయితే దేవుణ్ణన్నా ప్రేమించాలి, లేదంటే లోకానన్నా ప్రేమించాలి. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే లోకాన్ని ప్రేమించవు, లోకాన్ని ప్రేమిస్తే దేవుని ప్రేమించలే. దేవుని బిడ్డలంగా, క్రీస్తు ప్రభువుని అంగీకరించిన వారంగా, ఆయన నాయకునిగా, రక్షకునిగా కలిగి ఉన్న మనందరం కూడా దేవుణ్ణి ప్రేమించడానికే పిలువబడ్డాం. ఎందుకంటే ఆయన మొదట మనల్ని ఏం చేశారు? ప్రేమించారు. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి మనము ఆయన్ని ప్రేమిబద్ధులమై ఉన్నాం. సో మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నామంటే అందులో అతిశయోక్తి ఏమీ లేదు. ఎందుకంటే ఆయన మంచివాడు, గొప్పవాడు, శ్రేష్టమైన దేవుడు కాబట్టి ఆయన్ని ప్రేమిస్తున్నాం. కానీ దేవుడు మనల్ని ప్రేమించాడంటే అందులో చాలా గొప్పతనం ఉంది. ఎందుకు అంటే మనం పాపులమై ఉండగానే, బలహీనులమై ఉండగానే, మనందరం కూడా శత్రువులమై ఉండగానే క్రీస్తు ప్రభువు మనల్ని ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని అర్పించారు. ఇప్పుడు ఎవరైతే దేవుణ్ణి మనస్ఫూర్తిగా ప్రేమిస్తారో, సిలువలో చేసిన ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుని ప్రభువుని ఆరాధన చేస్తారో, అలాంటి వారికి సమస్తము సమకూడి జరుగుతాయి. ఈ రోజుల్లో కాస్మోపాలిటన్ సిటీస్లో, మెట్రోపాలిటన్ సిటీస్లో ఒకలాంటి కల్చర్ డెవలప్ అవుతుంది. ఏంటంటే మనం ఒక ఫ్లాట్ కానీ లేదా ఒక విల్లా కానీ తీసుకుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, ఆ బిల్డర్స్ ఏమంటున్నారంటే, లేదా కాంట్రాక్టర్స్ ఏమంటున్నారంటే, మీరు అమౌంట్ చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీరు ఉన్నట్టుగానే వచ్చేసేయండి, అన్నీ సమకూర్చి ఉంటాయి, లోపల అన్నీ సమకూర్చబడి ఉంటాయి, అన్నీ అరేంజ్ చేసి ఉంటాం, మీరు హ్యాపీగా వచ్చి దానిలో నివసించవచ్చు అని వాళ్ళు తెలియజేస్తున్నారు. సమస్తము సమకూర్చి పెట్టేస్తున్నారట. దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది, దేవుడు మన పోషకుడు, ఆయన మనల్ని స్వస్థపరిచేవాడు, మనకు విడుదలిచ్చేవాడు. ఒక్కసారి మన జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టినప్పుడు, ఆయన చేతికి మన చేతులు సమర్పించినప్పుడు ఆయన మనల్ని నడిపించే దేవుడు. ఆయన మనకు ముందుగా వెళ్ళేవాడు, ప్రాకారాలు పడగొట్టగలిగే శక్తి కలిగినవాడు ఆయన. దేనికి అధైర్యపడుతున్నావు? దేనికి చింతపడుతున్నావు? ఎందుకు ప్రతి చిన్నదానికి కంగారు పడిపోతున్నావు? అది జరగట్లేదు, ఇది జరగట్లేదని ఎందుకు బాధపడుతున్నావు? దేవుని బిడ్డ, ఒక్క మాట గమనించు, నీ దేవుడు నీ గురించి ఆలోచన చేస్తున్నాడు. సమస్తము సమకూర్చి నీకు మేలు చేసే దేవుడు ఆయన. ఈ వాగ్దానం దేవుడు నా జీవితంలో అనేకసార్లు ఆయన నెరవేర్చారు. మీ జీవితాల్లో కూడా ప్రభు నెరవేర్చడానికి సిద్ధ మనసు కలిగిన వాడు ఆయన. ఆయన వైపు చూడగలరా? ఆయన అంగీకరించగలరా? దేవుని వాగ్దానాన్ని క్లెయిమ్ చేద్దామా ఈరోజంతా? ఎస్, అవును ప్రభువా,
నిన్ను ప్రేమించినప్పుడు సమస్తము సమకూడి జరిగిస్తానన్న. ఒకవేళ ఈరోజు ఏదైనా ఒక ఆశీర్వాదం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో, దేవుని ప్రార్థనకు జవాబు దయచేయబోతున్నాడు ఆయన. అనారోగ్య సమస్యలతో బాధపడుతూ, రుగ్మతులతో బాధపడుతూ భయంకర పరిస్థితులు ఉన్నాయేమో, నీ దేవుడు ఈరోజు నీకు విడుదల దయచేయడానికి ఆయన సామర్థ్యం కలిగిన వాడు. ఒకవేళ నీ జీవితంలో ప్రతికూల వాతావరణం మధ్య ఇరుక్కుని నిందల అవమానాల మధ్య ఓటమి పాలనే పరిస్థితులు ఉన్నాయేమో, కంగారు పడగు ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నీ తల ఎత్తువాడు, నీ అతిశయం ఆయనే. ఎవరైతే ఈరోజు నేను దూషిస్తున్నారో, ఎవరైతే నేను చూసి హేళనాస్పదంగా మాట్లాడుతున్నారో, అలాంటి వారిని దేవుడు నీకు మేలు చేయడం వల్ల అలాంటి వారిని దేవుడు సిగ్గుపరుస్తాడు. ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు. ప్రభు వైపు చూడు, ఆయన మహోన్నతమైన అనుభవాలను ధ్యానం చేయి. నీ కొరకు సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని నువ్వు స్మరించుకుంటూ నువ్వు దేవుని బిడ్డను గుర్తించి ఆయన ఆరాధించు. సమస్తము సమకూడి జరిగించే దేవుడు నీకు ఉన్నాడు. ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసుకుని ప్రభువును స్తుతించండి. అద్భుతాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, నిన్ను ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయనే సత్యం మరొక్కసారి మా వినికిడిలో జ్ఞాపకం చేసినందుకు నీకు స్తోత్రాలు. ప్రతి ఉదయాన్నే వాగ్దాన సందేశం ద్వారా మా బ్రతుకుల్లో నువ్వు చేస్తున్న గొప్ప కార్యాలను బట్టి నీకు వందన స్తోత్రాలు చెల్లిస్తూ, ఈరోజు మా ప్రియులు ఎవరైతే నీ నుండి అద్భుతాలు ఆశిస్తున్నారో, గొప్ప కార్యాలు జరగాలని కోరుకుంటున్నారో, రోమా 8:28 ప్రకారం వారి జీవితంలో మేలు చేసి గొప్ప కార్యాలు జరిగించి లెక్కలేనన్ని అద్భుతాలు చేసి నామను మహింపరుచుకోమని, విడుదలను విమోచన అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.